నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా మనసు పదో భాగం వినేద్దాం. సరోజ దుఃఖ స్వరంలోనూ ఏదో దృఢ విశ్వాసం ప్రస్ఫుటం కాసాగాయి. వజ్రం అన్నిటికంటే కఠినమైంది, కానీ అన్నిటికంటే విలువైంది కూడా. నువ్వు ఎంత అందమైన దానివో అంత కఠినమైన మనిషివి కూడా. అందుకే నిన్ను చూసి నేను ఇలా పిచ్చివాడిని అయిపోతున్నాను. నిన్ను ఏ పరిస్థితుల్లోనూ వదలకూడదు అన్న పట్టుదల రేగిపోతుంది. ఏమిటి రాదటనా? సంగీత వస్తున్నట్టుగా సమీపంగా వినవచ్చింది ఆమె గొంతు. ఆడటం రాదట, మేం నేర్పుతామన్నా వినడం లేదు. రాకూడదా? 1, 2 ఆటలాడితే తప్పకుండా వచ్చేస్తుంది. అదేం బ్రహ్మ విద్య? సరోజ వంక చూస్తూ అంది సంగీత. దేవుడిలా నౌకరు వచ్చి పిలిచాడు. ఇంట్లో అమ్మగారు పిలుస్తున్నారు. ఎవరో వచ్చారంట, టీ కావాలంట. 2 రోజులు కాకుండానే మరో గండం ముంచుకు వచ్చింది సరోజాకు. సంగీత, రాహుల్, ఆకాష్ పిక్నిక్ ప్రోగ్రాం వేసుకొని వెళ్తూ వెంట సరోజాని తీసుకువెళ్తామని వసుంధరాని రిక్వెస్ట్ చేశారు. అన్నీ క్యారియర్లో ఫ్లాస్క్లో సర్దినా అవి తీసుకొని పెట్టుకోవడం, తిరిగి సర్దుకోవడం నా వల్ల కాదు బాబు అని చెప్పేసింది సంగీత. పంపించత్తయ్యా, ఎంత వంట మనిషి అయినా అలా బయటికి తిరిగి రావాలని, అది ఇది చూడాలని ఉండదా ఆమెకు? సిఫార్సు చేశాడు రాహుల్. నేను వద్దన్నానా? తీసుకువెళ్ళండి, సాయంత్రం లోపల వచ్చేస్తారుగా. వెళ్ళు సరోజ, పని కూడా లేదుగా. నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదమ్మా. నీ కోసం కాకపోయినా మా కోసం రావాలి. రావడానికి మానడానికి నీ ఇష్టమేనా ఏమిటి? చురుగ్గా చూస్తూ అంది సంగీత. మరోసారి అన్నా చెల్లెళ్లతో అవమానం పొందడానికి ఇష్టం లేక సరోజ తయారైంది. కార్తీక మాసం, మధ్యాహ్నం 3 గంటల సమయం. నీడకు వెళ్తే చలిగాను, ఎండకు వెళ్తే మంటగాను ఉంది. ఎండకు తట్టుకోవడం నా వల్ల కాదు బాబు, ఓ గంట అయ్యాక తిరగొచ్చు అంటూ చెట్ల సందులో నుంచి ఎండ పొడలు పొడలుగా పడుతున్న చోట కూర్చుండిపోయింది సంగీత. పేక తీసుకుని వచ్చి తయారయ్యాడు రాహుల్. తివాచీ మీద నలుగురికి పంచాడు ముక్కలు. ఇంకొకరెవరు అడిగాడు ఆకాష్. మన సరోజమ్మ. తనకిష్టం లేదేమో బలవంతం పెట్టడం దేనికి? ఇలా బయటికి వచ్చినప్పుడు సరదాగా గడపడం చేతకాకపోతే ఎలా? మనతో పేకాడినంత మాత్రాన తను మైలుపడిపోతుందా? సరోజ ఎక్కడో ఏం లేదు, అక్కడే ఉంది, వింటూనే ఉంది. చూస్తావే, రా అంది సంగీత. సరోజ మౌనంగా వచ్చి కూర్చుంది. మొదటి ఆట ఆమెకి నేర్పటంతో అయిపోయింది. రెండో ఆట ఏమిటో పరధ్యానంగా ఆడింది. ఆమె మనసు ఇక్కడ లేదు. తన పెళ్ళి 16వ ఏట జరిగే వరకు అన్నయ్యలు, వదినలు తనను ఎంత అపురూపంగా చూసేవారు. నాన్న రమ్య ఏడాది పిల్లగా ఉండగానే పోయాడు. అమ్మ రమ్య 10వ ఏట పోయింది. తనని చెల్లెల్ని అమ్మా నాన్న లేని పిల్లలని అన్నయ్య గుండెల్లో చేర్చుకున్నాడు. అక్కలు, బావలు పండగలకి, పబ్బాలకి వస్తే వాళ్ళ మధ్య తను ఒక యువరాణిలాగా తిరిగేది. పెద్ద బావకి పేకాట పిచ్చి, ఎప్పుడూ తనను లాక్కుపోయి కూర్చోపెట్టుకునేవాడు. నిజంగా వాళ్ళకంటే తనే బాగా ఆడగలిగేది. ఓటమి ఎప్పుడో ఒకసారి తనదయ్యేది. ఆ తర్వాత మరో 2 ఆటలు గెలిస్తే గానీ తనకు తృప్తి కలిగేదే కాదు. రెండో ఆట అయిపోయి మూడో ఆట ప్రారంభమైంది. సరోజ చురుగ్గా ఆడుతుంది. మిగతా ప్లేయర్స్ చిత్తైపోయి చూస్తున్నారు ఆమెకేసి. ఆట పూర్తవుతూనే, ఇప్పుడు నేర్చుకున్న ఆటలా లేదు నీది అని అరిచింది సంగీత. మీరే కదా ఆట చూపించింది, కానీ నీకు ఇదివరకే వచ్చు. నేను ఒక ఛాందస్తుల ఇంట పుట్టిందాన్ని. పేకాడడం కాదు, పేక ముక్కల్ని చూసే అవకాశం కూడా నాకు లేదు. మీరు నన్ను ఎందుకు చీటికి మాటికి అనుమానిస్తున్నారో నాకు అసలు అర్థం కావటం లేదు. సరోజ ఇబ్బందిగా చూసింది. 4వ ఆటకి సరోజ కావాలనే తప్పులు చేసి ఓడిపోయింది. రాహుల్ పేక పారేసి లేచాడు. ఆత్మారాముడు లేచి ఆవలిస్తున్నాడు. కాస్త తెచ్చినవి పెడతారా? చేతులు కాళ్ళు కడుక్కొని వచ్చి కూర్చున్నారు. 2 క్యారియర్లు ఇప్పి అందరికీ పెట్టింది సరోజ. మీరు పెట్టుకోరా? ఆకాష్ అడిగాడు. మీరు తినేయండి, నాకు ఆకలిగా లేదు. అదేం కుదరదు, మీరు కూడా మాతో కూర్చోవాలి ఆకాష్ అన్నాడు. రాహుల్ సంగీతాల ముందు ఏం వాదించాలన్నా, ఏం వారించాలన్న భయం సరోజకు. ఒక ఆకు తీసి తను పెట్టుకోక తప్పలేదు. తినడం త్రాగడం పూర్తవుతూనే మిగిలినవి డ్రైవర్ చేతికి ఇచ్చేసింది సరోజ. ఇంకా తిరుగుదామా? 4 అవుతున్నా ఇంకా ఎండ తగ్గలేదు. ఫోటోలు చెడిపోతాయేమో, కెమెరా తీసి మెడకు తగిలించుకుంటూ అన్నాడు రాహుల్. ఈ జిడ్డుమొఖాలతో ఏం ఫోటోలు బాబు, నేను దిగను అంది సంగీత. నీళ్లున్నాయి, కడుక్కో అన్నాడు రాహుల్. మిగతా మేకప్ సామాన్ తెచ్చుకోలేదే?
మన సరోజాని చూసైనా తెలుసుకోరాదా? ఆవిడ చూడు ఏ మేకప్ లేకుండానే ఎంత అందంగా మెరిసిపోతుందో రాహుల్ కన్ను గీటుతూ అన్నాడు. ఛ! ఏమిటా మాటలు రాహుల్? ఆమె ముందేనా? బాధపడదు ఆకాష్ వారిస్తూ అన్నాడు ఇంగ్లీష్లో. నేను తప్పుగా మాట్లాడానా? ఆవిడ ఎంత నిరాడంబరంగా ఉందో చెప్పాను. కెమెరాని ఒకరి చేతుల నుండి ఇంకొకళ్ళు మార్చుకొని ఇద్దరిద్దరుగా దిగారు. చివరికి సరోజ మీద పడింది రాహుల్ దృష్టి. ఫోటో తీస్తా నిలబడమని వేధించడం మొదలుపెట్టాడు. అన్నయ్య ముందు నిలబడటానికి నీకు సిగ్గనిపిస్తే నేను తీస్తాను. సంగీత రాహుల్ చేతుల నుండి కెమెరా అందుకుంది. నా ముఖానికి ఫోటో ఒకటే తక్కువ. ఏ ప్రొడ్యూసర్ అయినా చూస్తే సినిమాల్లోకి లాక్కుపోయే అందం నీది. నిన్ను చూస్తే నాకే జలసీ పుడుతుంది. రారా అక్కడ నిలబడు, ఒక్క ఫోటో తీసుకుంటాను బలవంత పెట్టింది సంగీత. ఇక కాదనలేక కొంగు నిండుగా సవరించుకొని నిలబడింది సరోజ. ఆ కొంగు అలా మెడ చుట్టూ బిగించుకోకపోతే భుజం మీద నుండి కొంచెం తీయరాదు? మొహం మీద చెమట కాస్త ఒత్తుకో. ఎలాగో తీసేద్దురు, నాకేమిటి అందం? నువ్వు వద్దనుకుంటే విధవకేమిటి అందం అనుకుంటే అందం నిన్ను వదిలిపోతుందా ఏమిటి? అందం అందమని స్తుతిస్తే ఆవిడ ముఖం మీద వాతలు పెట్టేసుకోగలదు, జాగ్రత్త. రాహుల్ నవ్వాడు. అదేమిటి కొత్త సంగతి వింటున్నాను? ఆశ్చర్యంగా చూసింది సంగీత. అయితే ఏదో కథ ఉందన్నమాట. క్రీగంట చూసింది సరోజా కేసి. సరోజ పెదవి కొరుక్కుంటూ ఎటో చూడసాగింది. వాళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు. వాళ్ళని అనుసరించడం ఇష్టం లేక సరోజ ఒక చోట కూర్చుండిపోయి అక్కడికి కనిపిస్తున్న ఒక దృశ్యాన్ని చూడసాగింది. అందమైన ప్రకృతిలో ఆనందమే కాదు విషాదం కూడా మిళితమై ఉంటుంది. కొందరిలో ఆనంద వీణ మీటితే కొందరిలో విషాదం పంచుతుంది సుందర ప్రకృతి. సరోజాకు తమ పల్లె, కాలువ, పరిసరాలు, తమ కుటుంబం, పిల్లలు, బాబు మూలంగా తను పడిన నిందలు అన్నీ వరుసగా గుర్తుకొస్తూ ఉన్నాయి. బాబు, చిత్రంగా నువ్వు నా జీవితంలోకి ప్రవేశించావు, నన్ను మర్చిపోయావు. నేను మాత్రం నిన్ను మర్చిపోయి బ్రతకలేకపోతున్నాను. నేను ఇక్కడి నుండి పారిపోయి తప్ప బ్రతకలేను. ఏమిటి విచారంగా ఇక్కడ కూర్చుండిపోయారు? ఆకాష్ సమీపించి అడిగాడు. ఏం లేదు. ఏం లేకపోవడం ఏమిటి? ఎందుకు బాధపడుతున్నారు? మీ వాళ్ళు గుర్తుకు వచ్చారా? అవును అన్నట్టు తలూపింది సరోజ. మీ వాళ్ళు అంటే పిచ్చిబాబేనా? దానికి కూడా ముగ్ధలా తలాడించింది. అతడి ఈ క్షణంలో ఇక్కడ కనిపిస్తే మీరేం చేస్తారు? పెదవుల మీద చిరునవ్వుతో ప్రశ్నించాడు ఆకాష్. సరోజ గాద్గదికంగా అంది. ఆయన గుండెల్లో తలదాంచుకొని, ఇన్నాళ్లుగా నాలో పేరుకున్న దుఃఖాన్ని కన్నీటి రూపంగా కార్చివేస్తాను. ఇంకెప్పుడు నన్ను ఏకాకిని చేసిపోవద్దు అని ప్రార్థిస్తాను. అతడు మీకంతా ఆత్మీయుడా? యవ్వనోదయంలో మనసుకు దగ్గరగా వచ్చినవాడే చివరి వరకు ఆత్మీయుడిగా ఉండిపోతాడేమో. అతడు పిచ్చివాడే అయినా అర్థం చేసుకోలేకపోయినా సరే ఆయన ముందు నా హృదయాన్ని పరుస్తాను. కానీ ఆ కళ్ళకి నా మనసులోకి తొంగి చూసే శక్తి ఉంది ఆకాష్ గారు. ఆయన కళ్ళు కూడా ఇలాగే విభ్రమంగా విహ్వలంగా చూసేవి. సరోజ ఇంచుక ఉద్వేగంతో అంది. ఏమిటి బావా, మమ్మల్ని తప్పించుకొని వచ్చి ఇద్దరు కబుర్లు చెప్పుకుంటున్నారే? సంగీత వస్తూ దూరం నుండి పెద్ద గొంతుకుతో అంది. దగ్గరికి వచ్చాక ఎక్స్రే కళ్ళతో చూడసాగింది సరోజాను. ఓ, వేలు పెడితే కొరకలేడు అనుకున్నాను. పర్వాలేదన్నమాట, స్వయం పాకం అన్నమాట. పెద్ద పెట్టున నవ్వాడు రాహుల్. ఆకాష్ నొచ్చుకున్నాడు. ఆమె ముఖంలోకి చూస్తూ, ఎలా మాట్లాడాలనిపిస్తుంది మీకు? మగవాణ్ణి, నాకు పెద్ద పట్టింపు కాదు. లేనిపోనివి అంటగడితే ఆమె ఎంత బాధపడుతుంది? ఆమెంటే ఎందుకంత చులకన? ఏడ్చేస్తుందేమో అనుకున్న సరోజ నిబ్బరంగా లేచి నిలబడింది. వాళ్ళేదో నన్ను అన్నారని మీరేమీ బాధపడకండి ఆకాష్ గారు. ఎవరి స్వభావాన్ని బట్టి వాళ్ళు మాట్లాడతారు. ఇంతకంటే పెద్ద అవమానాలే పొందిన జన్మ ఇది. సుత్తి దెబ్బలు తిన్నవాళ్ళకి పిడికిల దెబ్బలు ఏపాటి? మొత్తానికి ఆనాటి పిక్నిక్ ప్రోగ్రాం ఏదో అపశృతితో ముగిసినట్లు అనిపించింది. ఎవరి దగ్గర లక్ష్యం లేకుండా నిర్భయంతో మాట్లాడే రాహుల్ కూడా సరోజ మౌన గాంభీర్యాలు చూసి జంకుతో ఊరుకున్నాడు. కానీ అతడు లోలోపల మండిపడుతూనే ఉన్నాడు. వంట చేసుకు బతికేదానికి ఇంత బిగువు బింకం ఏమిటి? అంటే 1,00,00,000 మంది వాళ్తారు అన్న నమ్మకం ఇదివరలో ఉండేది. ఆ నమ్మకాన్ని గాలిలోకి ఎగరగొట్టేసింది ఈ వంట మనిషి. సంగీతకు కూడా ఏమిటో అసహనంగా ఉంది.
మృదు హృదయుడు, సౌందర్య పిపాసి అయిన బావ ఈ సౌందర్యవతిని ఇంట్లో ఉంచుకొని నిగ్రహంగా ఉండగలడా అన్న శంక పీడిస్తూ ఉంది ఆమెను. అసలు అత్తమామలకు తెలివిలేదు. నిప్పును ఇంట్లో ఉంచుకుంటే అది ఏ క్షణంలోనైనా కొంప బగ్గుమనిపించదు. రాత్రి 11 గంటల సమయం. సరోజ వంటిల్లు శుభ్రం చేసి వచ్చి పడుకుంది. మగతగా నిద్రపడుతూ ఉంది. ఏదో వస్తువు క్రింద పడిన శబ్దంతో ఉలికిపాటుతో లేచి గబగబా యువతలకి వచ్చింది. దేవుడి గది తలుపులు బార్లా తెరుచుకుని ఉన్నాయి. క్షణం ముందుగా ఎవరో పరిగెడుతున్నట్టు వినిపించిన అడుగుల ధ్వని నిజమేనన్నమాట. కంగారుగా సమీపించింది సరోజ. దేవుడి పూజకు ఉపయోగించే వెండి పాత్రలు, వెండి కలశాలు ఏవీ కనిపించలేదు. అమ్మా! దడదడలాడే గుండెలతో పెద్దగా కేక పెట్టింది సరోజ. దొంగలు పడ్డారమ్మా మన ఇంట్లో. గంట మోగుతూనే బడి పిల్లలంతా బిలబిల్లాడుతూ వచ్చినట్టు ఇంటి వాళ్ళు, ఇంటి అతిథులు, ఇంటి నౌకర్లు అంతా వచ్చి చేరారు. నిద్రలో ఏదో చప్పుడు వినిపించి లేచి వచ్చాను. దేవుడి గది తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. చూస్తే వెండి సామాను కనిపించలేదు. వసుంధర కళ్ళు చురుగ్గా చూశాయి. నిత్యం ఇంట్లో వాడుకునే వెండి కంచాలు, చెంబులు కూడా పోయాయి. ఆకాష్, రాహుల్ ఇల్లంతా తిరిగి చూసి వచ్చారు. పెరటి తలుపు తీసి ఉంది. గొళ్ళెం విరగ్గొట్టినట్టేమీ కనిపించలేదు. కిటికీలు, తలుపులు ఏవీ చెక్కు చెదరలేదు. దేవుడి గదిలో వెండి సామాన్ తప్ప మరో వస్తువు ఏదీ ముట్టలేదు. నువ్వు పడుకోవడానికి వెళ్తున్నప్పుడు పెరటి తలుపులు, దేవుడి గది తలుపులు వేసి పడుకోలేదా? అన్నీ సరిగ్గానే వేశాను. రోజూ చేసే పని ఎందుకు మర్చిపోతాను? లోపల గడియలు సరిగ్గా వేస్తే దొంగ లోపల ఎలా దూరుతాడు? సామాన్ ఎలా ఎత్తుకుపోతాడు? సరోజ ముఖం పాలిపోయింది, ఉనికిపోయింది. ఏమిటి మీరనేది? చాలించి నీ అభినయం, గర్జిస్తున్నట్టుగా అంది వసుంధర. వెండి సామానంతా మూట కట్టి అవతల ఎవడికో ఇచ్చేసి తేలిగ్గా నాటకం ప్రారంభించావా? అంత తెలివి తక్కువ వాళ్ళు ఎవరున్నారనుకున్నావే ఇక్కడ? నంగనాచి, వేషం కట్టిపెట్టి వస్తువులు తెచ్చి అక్కడ పెట్టు మర్యాదగా. వినకపోతే పోలీసులతో మంచి మర్యాద చేయిస్తాను. సరోజ కుప్పకూలిపోయింది వసుంధర పాదాల వద్ద. అమ్మా అనే అర్తనాదంతో వెలువడ్డాయి. నాకేమీ తెలియదు, మీరు నమ్మండి. ఈ అభాగ్యురాలికి దొంగతనం అంటగట్టడం న్యాయం కాదు. అభాగ్యురాలివో ముఠా మనిషివో రేపు పోలీసులు తెలుస్తారు. సరోజను దూరంగా తోసేసి కఠినంగా అంది వసుంధర. ఇంత అందగత్తె వంట మనిషిగా వచ్చినప్పుడే నాకు అనుమానంగానే ఉంది. ఎప్పుడో ఇంటికి ఎసరు పెడతావనే అనుకున్నా. కానీ ఆయన మెత్తని మనిషి. నీ కన్నీళ్లు చూసి కరిగిపోయి ఇంట్లో చోటిచ్చారు. ఇచ్చినందుకు బాగానే శాస్తి జరిగింది. ఓ పక్క స్తంభించిపోయినట్టుగా నిలబడి ఉన్నారు రావుగారు. మంచి చెడు ఏది ఆయన నోటి నుండి రావటం లేదు. అలా చూస్తారేమిటి? పోలీసులకు ఫోన్ చేయండి. గంట తర్వాత పోలీసులు వచ్చారు. పోయిన వస్తువులు రాసుకున్నారు. మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందో చెప్పండి. తల వంచుకుని నిలబడిన సరోజను ఒక తోపు తోసింది ఇన్స్పెక్టర్ వైపు వసుంధర. ముందు దీని పేరు రాసుకోండి. ఇది మా వంట మనిషి. నెల రోజులైంది వంటకు కుదిరి. వరుణ్ కంగారుగా వారిస్తూ పిలిచాడు ఆకాష్. అమ్మకి ఈ సంఘటనతో మతిపోయింది. ఆమె అలాంటిది కాదు. ఆమె ముఖం చూస్తే తెలియడం లేదు. చూడు వరుణ్, ఆమె దొంగతనం చేసే మనిషిలాగా కనబడుతుందా? ఇన్స్పెక్టర్ వరుణ్ ఆకాష్ క్లాస్మేట్, ఫ్రెండు. నేలకి ఉంచుకున్న తల ఎత్తలేదు సరోజ. దొంగల ముఖం వేరే ఉంటుందా బావా? సంగీత అడిగింది. ఈ రోజుల్లో ఇలాంటి మోసగత్తెలకు కొరత ఏమీ లేదు. ఇటువంటి దొంగతనాలకు కొదవే లేదు. ముఠా మనుషులుగానో, పని మనుషులుగానో శ్రీమంతుల ఇళ్లల్లో చొరపడి ఇంటి గుట్టుమట్లన్నీ కనుక్కొని ఒక శుభదినాన ఇల్లు కొల్లగొట్టిన సంఘటనలు ఎన్నో ఉంటే ఉండొచ్చు సంగీత. ఆ సంఘటనలన్నింటికీ ఈమెను వారసురాల్ని చేయొద్దు అని నా ప్రార్థన. ఏమిట్రా ఇది? ఎందుకురా దాన్ని నెత్తినకెక్కించుకుంటున్నావు? నువ్వు దాని కన్నీళ్లు చూసి మోసపోతున్నావా? దొంగను పోలీసులకు పట్టివ్వకపోతే పోయిన వస్తువులు ఎలా దొరుకుతాయనుకుంటున్నావు? వసుంధర విరుచుకుపడింది. ప్రాప్తం ఉంటే మన వస్తువులు దొరుకుతాయి, లేకుంటే లేదు. ఈమెను పట్టిస్తే కేసు మరొక దారి పడుతుంది. అసలు దొంగ తప్పించుకునే ప్రమాదం కూడా ఉంది. అయితే నీకెవరి మీద అనుమానం ఉందో చెప్పు ఆకాష్, వరుణ్ అన్నాడు. మా ఇంటికి నౌకర్లు 3, ఒక పని మనిషి. 3లో ఒకడు లక్ష్మయ్య, నా చిన్నప్పటి నుండి ఉంటున్న నౌకరు, నమ్మకస్తుడు. 2వ వాడు రంగయ్య, బయట పనులన్నీ చూసుకొని వస్తూ ఉంటాడు.
6 నెలల క్రితం కుదిరినవాడే కృష్ణయ్య. కొంచెం అనుమానింపదగిన వ్యక్తి అతడే. ఆడు 2 రోజుల నుండి పనిలోకి రాలేదు బాబూ. జ్వరం వచ్చిందంట లక్ష్మయ్య అన్నాడు. మరో 10 నిమిషాల్లో పోలీసులు తమ పని పూర్తి చేసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళండి సరోజా గారు లోపలికి, ఆకాష్ అన్నాడు. అప్పుడు తల ఎత్తింది సరోజ. ఏడ్చి ఎర్రబడిన కళ్ళలో కృతజ్ఞత తొణికింది. బాబూ, నీ రుణం తీర్చుకున్నావు. మనసు బాధగా మూలిగింది. సంగీత ఆకాష్ గదిలో కిటికీ దగ్గర నిలబడి అవతలికి చూస్తూ ఉంది. ఆమె ముఖం సీరియస్గా ఉంది. కళ్ళు తీక్షణంగా మెరుస్తూ ఉన్నాయి. రోషంతో అవి మిలమిలలాడుతూ ఉన్నాయి. కోపంతో పెదవులు అదిరిపోతూ ఉన్నాయి. దిక్కుతోచినట్లుగా అయోమయంగా చూస్తూ ఉన్నాడు సంగీత కేసి ఆకాష్. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సపోర్ట్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.